మన కార్యక్రమాల్లో స్ఫూర్తి ప్రదాతలే ధ్యేయంగా అన్ని రంగాల ప్రముఖుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వాటిల్లో రాజకీయ రంగాన్ని కూడా స్పృశించాం. రాజకీయాలు అనేవి ఒక ప్రత్యేకమైన విలక్షణమైన రంగం. రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఎన్నికలు, పదవులు, ప్రజాజీవితం ఇలాంటి వాటిలో ప్రవేశించడానికి, కొనసాగడానికి, నిలదొక్కుకోడానికి కొన్ని ప్రత్యేక అభిరుచులు, ప్రత్యేక వ్యక్తిగత లక్షణాలు ఉండాలండి. ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీల నాయకులతో, కార్యకర్తలతో, అన్ని వర్గాల ప్రజలతో ఆమోద్యయోగ్యుడిగా, మంచివాడుగా, మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు, అంత తేలిగ్గా సాధ్యపడేదీ కాదు. ఒక వావిలాల గోపాలకృష్ణయ్య గారు, ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి వాళ్లు నిజాయితీతో, నిబద్ధతతో, నిస్వార్థతతో ప్రజల కోసం తమ జీవితాల్ని త్యాగం చేశారు. రాజకీయాల్లో కొనసాగడమనేది సంపాదన కోసం కాదు, సమాజానికి ఇవ్వడం కోసం అని నమ్మి అలాగే జీవించిన ఇలాంటి త్యాగమూర్తులు రాజకీయ రంగంలో చాలా అరుదుగా తారసపడుతూ ఉంటారు. వాళ్లకి ప్రచారార్భాటాలు అవసరం లేదు, పత్రికల్లో పూర్తి పేజీల ప్రకటనలతో అస్సలు పనిలేదు. వాళ్ల ఆలోచనలు నిరంతరం ప్రజా సంక్షేమం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో తమ వ్యక్తిగత జీవితాల్ని కూడా లెక్క చెయ్యరు. అలాంటి కోవకు చెందిన మరొక ఒకనాటి రాజకీయ నాయకుడు మండలి వెంకట కృష్ణారావు గారు. ఆదర్శ రాజకీయ నాయకుడు, త్యాగమూర్తి, త్యాగధనుడు, నిస్వార్థజీవి, ప్రజా సంక్షేమం కోసం అహరహం శ్రమించిన సేవకుడు. వీటన్నింటికీ మించిన విశేషణాలు ఏమైనా ఉంటే అవన్నీ 100% వర్తించే నిష్కళంక రాజకీయవాది మండలి వెంకట కృష్ణారావు గారు. ఇవేవో మన కార్యక్రమం కోసం నేను వాడుతున్న విశేషణాలు కాదండి. ఆయన కార్యక్షేత్రమైన కృష్ణాజిల్లా దివిసీమలో ఎవర్ని పలకరించినా వాళ్లు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పే మాటలు అవన్నీ. వారి జీవిత విశేషాలు మొదటి భాగం ఈనాటి టాక్షో అంశం. సాధారణంగా ఎవరికైనా జీవితంలో వివిధ కోణాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం, ప్రవృత్తి జీవితం ఇలా. ఇవన్నీ కలిసిపోయి రాజకీయ జీవితం ఒక్కటే జీవన ప్రయాణంగా భావించిన, జీవించిన విలక్షణ వ్యక్తిత్వం మండలి వెంకట కృష్ణారావు గారిది. 1926 నుంచి 1997 దాకా అంటే 71 సంవత్సరాలు జీవించిన కృష్ణారావు గారి జీవితంలో బాల్యాన్ని వదిలేస్తే హైస్కూలు దశ నుంచి తుదిశ్వాస విడిచేదాకా సుమారు 55 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానమే. విద్యార్థి కాంగ్రెస్ నాయకుడు, యువజన కాంగ్రెస్ నాయకుడు, సమితి ప్రెసిడెంటు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ, ఎప్పుడు ఎక్కడ ఏ పదవిలో ఉన్నా ఆయన ఆలోచనలు నిరంతరం పరిభ్రమించింది ప్రజాసేవ, ప్రజా సంక్షేమం చుట్టూతానే. అక్షరాల 100% జీవితాన్ని ప్రజల కోసం అర్పించిన అరుదైన రాజకీయవేత్తల జాబితాలో ప్రథమ పంక్తిలో పరిగణించదగిన వ్యక్తి కృష్ణారావు గారు. మండలి వెంకట కృష్ణారావు గారు దివంగతులైనప్పుడు 1997 సెప్టెంబర్ 29 సంచిక కృష్ణాపత్రిక సంపాదకీయ శీర్షిక నేటి తరం మర్చిపోయిన మండలి కృష్ణారావు అని. 1997కే ఆ తరం మర్చిపోయింది అన్నారంటే మరొక 30 సంవత్సరాల తర్వాత ఈ తరంలో మండలి వెంకట కృష్ణారావు గారి గురించి ఎంతమందికి అవగాహన ఉందో తెలీదు కానీ, తెలుగు భాషాభిమానులకు, కృష్ణాజిల్లా వాసులకు, ముఖ్యంగా దివిసీమ ప్రజలకు కృష్ణారావు గారి గురించి ప్రత్యేకంగా గుర్తు చెయ్యాల్సిన అవసరం లేదు. ఆయన జీవితం అంటే
రాజకీయ జీవితం ఒక్కటే అనుకున్నాం కదా, అది కూడా అనంతసాగరం. తన తాలూకాలో, జిల్లాలో, రాష్ట్రంలో ఆయన అందించిన సేవలు, ఆయన కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టులు, వీటి జాబితా కేవలం బుల్లెట్ పాయింట్స్లాగా చెప్పుకోవాలన్నా 200కి తక్కువ ఉండవండి. భూసంస్కరణలు, గ్రామీణ ప్రాంతాల్లోని మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా సాంస్కృతిక రంగాల్లో సంస్కరణలు, తెలుగు భాషా వైభవ పరిరక్షణ, రాష్ట్రేతర అంతర్జాతీయ తెలుగువారి సమైక్యత కోసం చేసిన కృషి, మండలి కృష్ణారావు గారు కాలు మోపిన, తనదైన ముద్ర వేసిన ఈ రంగాల సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే 1977 నవంబర్ 19న దివిసీమను మరుభూమిగా మార్చిన తుఫాను బీభత్స సమయంలో ఆయన అందించిన సేవలు ఒక్కటే ఒక ఎత్తు. అన్నింటి గురించి కొద్ది క్షణాల్లో వివరంగా తెలుసుకుందాం. ఆ సమగ్ర కథనంలోకి వెళ్లబోయే ముందు ఆయన విలక్షణ రాజకీయ ప్రస్థానంలోని కొన్ని ప్రత్యేక విశేషాల జాబితా విహంగవీక్షణంలాగా తెలుసుకుందాం. అప్పుడు అసలు ఈయన గురించి ఎందుకు తెలుసుకోవాలో స్పష్టత వస్తుంది. మండలి కృష్ణారావు గారు పూర్తికాల రాజకీయవేత్తగా కొనసాగారు. డిగ్రీ పూర్తి చేశాకే కాదు, హైస్కూల్లో చదువుకునే రోజుల్నుంచే రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ తర్వాత కూడా జీవితాంతం ఏ ఉద్యోగమూ చెయ్యలేదు, ఏ వ్యాపారమూ చెయ్యలేదు. 1957లో జరిగిన రెండో లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి 31 సంవత్సరాలకే అతి పిన్న వయసులో పార్లమెంటులో అడుగుపెట్టి ఒక రికార్డు సృష్టించారు. 1972 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటికీ ఇప్పటికీ కృష్ణా జిల్లా రాజకీయ చరిత్రలో ఇది ఒక రికార్డుగా నిలిచిపోయింది. 1975 ఏప్రిల్లో వారం రోజులపాటు హైదరాబాదులో జరిగిన మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలకు కర్త కర్మ క్రియ మండలి వెంకటకృష్ణారావు గారే. రాష్ట్రేతర మరియు అంతర్జాతీయ తెలుగువారి సమస్యల పరిష్కారానికి 1975లోనే అంతర్జాతీయ తెలుగు సంస్థ స్థాపనలో కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా దానికి తొలి అధ్యక్షుడిగా పనిచేసింది మండలి కృష్ణారావు గారే. ఇంకా వివరాలు సమగ్ర కథనంలో వస్తాయి. తరతరాల తెలుగు మ్యూజియం స్థాపన కోసం బీజం వేసింది మండలి కృష్ణారావు గారే. దివిసీమలోని బంజరు భూముల పంపిణీ, కొన్ని వేల ఎకరాల లంక భూముల్ని సహకార వ్యవసాయ సంఘాల ద్వారా సాగు చేయించడం, ఇలాంటివన్నీ కూడా మండలి వెంకటకృష్ణారావు గారి కృషి వల్లనే అమల్లోకొచ్చాయి. బహుశా దేశంలోనే తొలిసారిగా ఒక సముద్రానికి కట్ట కట్టించి వేల ఎకరాల ఉప్పునీటి భూముల్ని సస్యశ్యామలం చేయించిన ఘనత కృష్ణారావు గారిదే. తనకు వారసత్వంగా వచ్చిన 2.5 ఎకరాలు, స్వాతంత్ర సమరయోధుడిగా వచ్చిన 5 ఎకరాలు భూమిని 1973లోనే స్వచ్ఛందంగా పేదలకు పంచిపెట్టిన ప్రత్యేకత మండలి కృష్ణారావు గారిది. భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిసారి స్వచ్ఛందంగా 1973లో తన ఆస్తుల వివరాలు ప్రకటించిన తొలి రాజకీయవేత్త మండలి వెంకటకృష్ణారావు గారు. బహిరంగ సభల్లో పూలదండలు వేయించుకోకూడదు అని నిర్ణయం తీసుకుని దాన్ని జీవితాంతం అమలుపరిచిన ఏకైక రాజకీయ నాయకుడు మండలి వెంకటకృష్ణారావు గారు. 1973 నుంచి జీవితాంతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లోనే ప్రయాణించిన తొలి ఏకైక రాజకీయ నాయకుడు మండలివారే. ఎన్ని పదవుల్లో ఉన్నా సొంత కారు లేని నాయకుడు కూడా ఆయనే. తన మాతృమూర్తి చనిపోయినప్పుడు గోదానానికి బదులు దళిత మహిళలకు చీరలు పంచిపెట్టిన విలక్షణత మండలి కృష్ణారావు గారిదే. దాదాపు 40 సంవత్సరాలు పైగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకు హైదరాబాదులో సొంత ఇల్లు లేదు. 2 సార్లు ఎమ్మెల్యే కోటాలో హౌసింగ్ బోర్డు
ఇళ్ళు కేటాయిస్తే ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్లో ఉంటున్నాం కదా, మనకెందుకు ఇల్లు, మనం వదిలేస్తే వేరే ఇల్లు లేని వాళ్లకి ఉపయోగమవుతుంది అన్నారు. బంజారాహిల్స్లో ఎమ్మెల్యే కాలనీలో కేటాయించిన స్థలాన్ని కూడా వదిలేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి జీవితాంతం ఖద్దరు దుస్తులే ధరించిన అసలు సిసలు గాంధేయవాది మండలి వెంకట కృష్ణారావు గారు. గాంధీ భావనలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం అవనిగడ్డలో గాంధీక్షేత్రం ప్రారంభించి దివిసీమ గాంధీగా పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఇన్ని సాధించారని చెప్తున్నారు కాబట్టి ఆయన రాజకీయ జీవితం చాలా సజావుగా, ఫలవంతంగా, దిగ్విజయంగా కొనసాగి ఉంటుంది అని అనుకోవద్దండి. ఏ రాజకీయ నాయకుడి ప్రస్థానమూ నల్లేరుమీద నడక కాదు, పూలబాట అసలే కాదు. కృష్ణారావు గారు కూడా తన రాజకీయ జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కష్టనష్టాల కోర్చారు, అనేకసార్లు ఓటమినీ చవిచూశారు, సొంత పార్టీలోనే వెన్నుపోటు ఎలా ఉంటుందో కూడా అనుభవించారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఆయన కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగాయి. రెండో ప్రపంచ తెలుగు మహాసభలు మలేషియాలో జరుగుతున్న సందర్భంలో మద్రాసులో కొంతమంది అల్లరి మూకలు ఆయన్ని గదిలో బంధించి మలేషియా వెళ్లకుండా ఆపారు. దివిసీమ తుఫాను తర్వాత పునరుద్ధరణ కార్యక్రమాల్లో మురుగునీళ్లల్లో, బురదలో కాళ్లకి చెప్పులు లేకుండా కూడా తిరిగి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఒకవైపు జమీందారులు, మరొకవైపు కమ్యూనిస్టులు, మత్తేభాల మధ్య గంగిగోవులాగా జీవించి సంచరించి జయించిన విలక్షణ నాయకుడు కృష్ణారావు గారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రజాజీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదలే అని స్థితప్రజ్ఞతతో ప్రవర్తించారే తప్ప ఏనాడూ వెనుకంజ వెయ్యలేదు, నిరాశకు గురికాలేదు. ఇది కూడా ఆయన నాయకత్వ శైలిలో గమనించాల్సిన ఒక పాఠం. మొట్టమొదటే చెప్పాను కదా, ఈ జాబితాని ఇంకా ఇంకా కొనసాగించవచ్చు. ఇది విహంగ వీక్షణమే కాబట్టి ఈ జాబితాని ఇక్కడ ఆపుతాను. మండలి కృష్ణారావు గారి పేరు తొలిసారి వింటున్న శ్రోతలకు ఆయన గురించి ఒక అవగాహన వచ్చుంటుందని ఆశిస్తున్నాను. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆయన జీవన రేఖల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. ఇది మండలి వెంకట కృష్ణారావు గారి 100వ జయంతి సంవత్సరం. ఎప్పణ్నుంచో అనుకుంటున్న ఈ సమగ్ర కార్యక్రమానికి ఇది సరైన సందర్భం అనిపించింది. మండలి కృష్ణారావు గారి పెద్ద కుమారుడు మండలి బుద్ధప్రసాద్ గారు కొన్ని దశాబ్దాలుగా నాకు వ్యక్తిగతంగా ఆత్మీయ మిత్రులు. బుద్ధప్రసాద్ గారి గురించి చాలామంది వినే ఉంటారు. ఆయన గతంలో వివిధ ప్రభుత్వాల్లో రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఇంకా ఎన్నెన్నో పదవులు నిర్వహించారు. నాన్నగారి స్ఫూర్తిని కొనసాగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న బుద్ధప్రసాద్ గారు తండ్రి 100వ జయంతి సందర్భంలో గత 6 నెలలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెల భారతదేశ పర్యటన సందర్భంగా నేను కూడా మండలి కృష్ణారావు గారి 100వ జయంతి సభల్లో పాల్గొన్నాను. ఈనాటి మన కార్యక్రమానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని బుద్ధప్రసాద్ గారే అందించారు. గంధం సుబ్బారావు గారు రాసిన మానవ మాణిక్యం మండలి వెంకట కృష్ణారావు అనే పుస్తకం, మండలివారి 50వ పుట్టినరోజు, 60వ పుట్టినరోజు సందర్భంలో ప్రచురించిన ప్రత్యేక సంచికలు, గాంధీక్షేత్రం మాసపత్రిక కొన్ని సంచికలు, మండలి కృష్ణారావు గారి వ్యాసాలు, ఉపన్యాసాలు పుస్తకం, ఇంకా ఆనాటి ఆంధ్రపత్రిక దినపత్రిక సంచికలు ఇవన్నీ పరిశీలించాను. కృష్ణారావు గారికి సంబంధించిన కొన్ని అరుదైన డాక్యుమెంట్లు, ఫోటోలు కూడా బుద్ధప్రసాద్ గారు అందించారు. ఇది కాక దాదాపు ప్రతిరోజూ నాకు వచ్చిన సందేహాలన్నింటినీ ఫోన్లో బుద్ధప్రసాద్ గారితో చర్చించి నివృత్తి చేసుకున్నాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు మండలి వెంకట కృష్ణారావు గారి
జీవన రేఖల్లోకి వెళదాం. మండలివారి పూర్వీకులు విజయనగర సామ్రాజ్యంలో సేనాధిపతులుగా ఉండేవారట. శతాబ్దాల క్రిందట విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. వాళ్లల్లో కొంతమంది దివిసీమలోని పులిగడ్డలో స్థిరపడ్డారు. ఆ వంశానికి చెందినవారే మండలి వెంకట్రామయ్య. మనం మాట్లాడుకుంటున్న మండలి వెంకటకృష్ణారావు గారి తండ్రిగారు. ఈ వెంకట్రామయ్య గారు 1890 నుంచి 1969 దాకా 79 సంవత్సరాలు జీవించారు. వెంకట్రామయ్య గారి నాన్నగారు తాతగారు ధనవంతులే కాని నాన్నగారు వెంకటప్పయ్య గారు దానధర్మాలు చేసి ఉన్న ఆస్తంతటని కరిగించేశారు. వెంకట్రామయ్య గారి దగ్గరకొచ్చేసరికి మధ్యతరగతి కుటుంబాలు అయ్యాయి. పులిగడ్డకు దగ్గర్లోని అవనిగడ్డలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. మిత్రుడు భోగాది వెంకట్రామయ్యతో కలిసి సర్వేశాఖలో చిన్న ఉద్యోగంలో చేరారు. ఈ భోగాది వెంకట్రామయ్య గారే భవిష్యత్తులో ఈనాటి మన కథానాయకుడు మండలి వెంకటకృష్ణారావు గారికి పిల్లనిచ్చిన మామగారయ్యారు. ఆ సర్వేశాఖలో ఉద్యోగం నచ్చక తొందరలోనే మానేసి తమ సొంత ఊరైన పులిగడ్డలోనే వీధిబడి మొదలుపెట్టారు మండలి వెంకట్రామయ్య గారు. అది కొన్నాళ్లు నడిపాక లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ పాసై తాలూకా బోర్డు స్కూల్లో గవర్నమెంట్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. ఇదంతా సుమారు 1915 ప్రాంతాల్లో. స్వాతంత్ర్యోద్యమం వేగం పుంజుకుంటున్న రోజులు. స్కూల్లో పాఠాలతో పాటు విద్యార్థులకు జాతీయ భావాలు కూడా బోధిస్తూ ఉండేవాళ్లు. దానికి తోడు ఖద్దరు బట్టలు ధరిస్తూ ఉండేవాళ్లు. ఇది సహించలేని ఆంగ్లేయులైన పై అధికారులు ఆయన్ని తరచూ ఒక స్కూలు నుంచి ఇంకొక స్కూలుకి బదిలీ చేస్తూ ఉండేవాళ్లు. ఆ రోజుల్లోనే ఆయనకు భాగ్యవతి గారితో వివాహం జరిగింది. ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నారు. ఆమె పేరు మహంకాళమ్మ. ఆమె స్వగ్రామం కొల్లేరు ప్రాంతంలోని పల్లెవాడ. మండలి వెంకట్రామయ్య, మహంకాళమ్మ దంపతులకు 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, మొత్తం 5 సంతానం. వాళ్లల్లో పెద్దవాడే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మండలి వెంకటకృష్ణారావు గారు. ఆయన జన్మించింది 1926 ఆగస్టు 4న పల్లెవాడలో. అప్పటికి వెంకట్రామయ్య గారు పల్లెవాడకు దగ్గర్లో ఉన్న ఆలపాడు అనే ఊళ్ళో టీచర్గా పనిచేస్తున్నారు. అక్కడ్నుంచి అవనిగడ్డకు 8 మైళ్లు దిగువన సముద్ర తీరానికి దగ్గర్లోని భావదేవరపల్లి అన్న ఊరికి బదిలీ అయ్యింది. ఆ విధంగా మండలి వెంకటకృష్ణారావు గారి బాల్యం భావదేవరపల్లిలో గడిచింది. భవిష్యత్తులోని నిరంతర సేవాభావానికి ఊహ తెలిసీ తెలియని వయసులోనే బీజాలు పడ్డాయి కృష్ణారావు గారికి. ఎలాగంటే, తండ్రి వెంకట్రామయ్య గారు తను ఉద్యోగం చేస్తూ స్థిరపడిన భావదేవరపల్లిలో రామాలయం, గ్రంథాలయం, సహకార సంఘం ఇలాంటి వాటి ఏర్పాటుకు ముఖ్య కారణమయ్యారు. తండ్రి చేస్తున్న ఇలాంటి ప్రజాసేవా కార్యక్రమాలను గమనిస్తూ ఉండేవాళ్లు కృష్ణారావు అనే చిన్న కుర్రవాడు. ఆ విధంగా దేశభక్తి, జాతీయ భావాలు పుట్టుకతోనే వచ్చాయి అని చెప్పుకోవచ్చు. తండ్రి ఉపాధ్యాయుడు కాబట్టి ప్రాథమిక విద్యాభ్యాసమంతా భావదేవరపల్లిలో తండ్రి దగ్గరే కొనసాగింది. 1937 ప్రాంతాల్లో హైస్కూలు చదువు కోసం అవనిగడ్డ వెళ్లాల్సొచ్చింది. పెదనాన్నగారబ్బాయి కుటుంబరావుతో కలిసి రోజూ 8 మైళ్లు కాలినడకన అవనిగడ్డకు వెళ్లి మళ్లీ సాయంకాలం నడుచుకుంటూ భావదేవరపల్లి ఇంటికి వస్తుండేవాళ్లు. ఆ క్రమంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. భావదేవరపల్లి ఊరి చివర ఒక పూరిపాక ఉండేది. దాన్లో ఎవరో అమ్మాయి ఎప్పుడో ఉరేసుకుని చనిపోయిందని, ఆమె దయ్యమై అక్కడ తిరుగుతుంటుందని ఊళ్ళోవాళ్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లు. ఒకరోజు సాయంకాలం కృష్ణారావు అనే మన 12 ఏళ్ల కుర్రవాడు అవనిగడ్డ నుంచి నడుచుకుంటూ ఇంటికి రావడం ఆలస్యమయింది. రోజూ తనతో పాటు నడిచొచ్చే అన్న కుటుంబరావు కూడా రాలేదు ఆ రోజు. కృష్ణారావు ఒక్కడే ఊరి శివార్లకొచ్చేసరికి దట్టంగా చీకట్లు అలముకున్నాయి.
సరిగ్గా ఆ దయ్యం పాక దగ్గరకొచ్చేసరికి గాల్లో ఏదో తేలుతున్నట్లు అనిపించింది. కళ్ళు మూసుకుని ధైర్యం చిక్కబట్టుకుని ఎలాగో ఇల్లు చేరుకున్నాడు. అయితే తర్వాతనైనా అలా చీకట్లో 8 మైళ్ళు నడిచి రావడం ప్రమాదమనిపించింది వాళ్ల నాన్నగారిక్కూడా. దానికి తోడు ఆ దారంతా అత్యంత విషపూరితమైన పాములు సంచరిస్తూ ఉండేవి. అందుకని కొన్నాళ్లు అవనిగడ్డలోనే ఒక గది అద్దెకు తీసుకుని అక్కడ పెట్టారు కృష్ణారావు గారిని, అన్నయ్య కుటుంబరావుని. 12-13 సంవత్సరాల వయసులోనే సొంతంగా వంట చేసుకుని తమ పనులు తామే చేసుకుని స్కూలుకెళ్లడం అలవాటయ్యింది. కొన్నిసార్లు ఇంటి దగ్గర్నుంచి తెచ్చుకున్న బియ్యం అయిపోతే పక్కవాళ్లని అడగడానికి నామోషి అనిపించి పస్తులున్న సందర్భాలు కూడా ఉన్నాయట. ఆ విధంగా ఆకలి బాధ ఎలా ఉంటుందో ఆ వయసులోనే ప్రత్యక్షంగా తెలిసింది ఆయనకు. ఇంకా హైస్కూలు చదువు విషయానికొస్తే తండ్రి ప్రభావం వల్ల కృష్ణారావు గారు అంత చిన్న వయసు నుంచే ఖద్దరు నిక్కరు, ఖద్దరు చొక్కా ధరించడం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఖద్దరు ధరించడం రాజద్రోహంగా పరిగణించబడుతూ ఉండేది. అవనగడ్డ హైస్కూల్లో ఆ రోజుల్లో ఖద్దరు ధరించి స్కూలుకొచ్చిన వాళ్లు ముగ్గురే: హెడ్మాస్టారు దువ్వూరి సూర్యనారాయణ గారు, తెలుగు మాస్టారు చిలకపాటి సుబ్బారావు గారు, విద్యార్థుల్లో అయితే ఒకే ఒక్కడు మన మండలి వెంకటకృష్ణారావు గారు. అంతవరకు తండ్రిని గమనించి ఆయన ద్వారా విని అర్థం చేసుకున్న స్వాతంత్ర్య పోరాట రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ప్రవేశించడానికి దారితీసిన సంఘటన ఆయన హైస్కూల్లో ఉండగానే తన 15 సంవత్సరాల వయసులో 1941లో జరిగింది. 1940 ప్రాంతాలకి భారతదేశ స్వాతంత్ర్య పోరాటం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అతివాదులు, మితవాదులు, కమ్యూనిస్టులు ఎంతమంది ఎన్ని కోణాల్లో పోరాటాలు కొనసాగిస్తున్నా దేశాన్ని అత్యధికంగా ప్రభావితం చేసింది గాంధీగారి ఉద్యమమే. 1940ల దాకా గాంధీగారు పిలుపునిచ్చిన సత్యాగ్రహ ఉద్యమాలన్నీ కూడా సామూహిక కార్యక్రమాలే. 1940లోనే మొట్టమొదటిసారిగా మహాత్మాగాంధీ వ్యక్తిగత సత్యాగ్రహాలు కూడా మొదలుపెడదాం, ఒక బృందంలాగా కాకుండా ఎవరికి వారుగా కూడా సత్యాగ్రహం చెయ్యొచ్చు అని పిలుపునిచ్చారు. అయితే అట్లా వ్యక్తిగత సత్యాగ్రహాలు చేద్దాము అనుకునేవాళ్లు తన అనుమతి తీసుకుని సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పకుండా తను చెప్పిన కొద్ది వాక్యాలే ప్రకటించాలి అని కూడా ఆదేశాలిచ్చారు మహాత్మాగాంధీ. ఆ క్రమంలో అవనిగడ్డలో వ్యక్తిగత సత్యాగ్రహం చెయ్యడానికి 4-5గురికి అనుమతి లభించింది. వాళ్లల్లో వేమూరి నారాయణమూర్తి అనే ఆయన అవనిగడ్డలోని స్టేట్ బ్యాంక్ దగ్గర, ఏలేశ్వరపు కృష్ణమూర్తిగారు అవనిగడ్డ బజారులోనూ, చిరువోలు రాధాకృష్ణమూర్తిగారు బందలాయి చెరువులోనూ విడివిడిగా ఒక్కొక్కరే సత్యాగ్రహం చేశారు. స్కూలు పిల్లలందరూ వాళ్లని చూడ్డానికి వెళ్లారు. వాళ్లల్లో మన మండలి వెంకటకృష్ణారావు అనే 15 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. సత్యాగ్రహ కార్యక్రమాల్ని భగ్నం చెయ్యడానికి బ్రిటిష్ పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. సత్యాగ్రహం చేస్తున్న వాళ్లే కాకుండా చూడ్డానికి వెళ్లిన వాళ్లు కూడా లాఠీ దెబ్బలు తినక తప్పలేదు. అలా దెబ్బలు తిన్నవాళ్లల్లో కృష్ణారావు గారు కూడా ఉన్నారు. దేశభక్తుల త్యాగనిరతి, బ్రిటిష్ పోలీసుల దౌర్జన్యకాండ ఆ 15 ఏళ్ల కుర్రాడిమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. దీనికి తోడు అప్పటికే తండ్రి బోధిస్తున్న, ఆచరిస్తున్న గాంధీగారి ఆశయాలు జతచేరాయి. ఆ క్షణంలో అనుకున్నారట తను కూడా అలాంటి ఉద్యమాల్లో పాల్గొనాలని. అయితే వాళ్లింకా పిల్లలే కాబట్టి సత్యాగ్రహం చెయ్యడానికి అనుమతి లభించలేదు. కాకపోతే విద్యార్థులు స్వాతంత్ర్యోద్యమకారులకు పరోక్షంగా సహాయం చెయ్యడానికి చాలా అవకాశాలుండేయి ఆ రోజుల్లో. వాటిని అందిపుచ్చుకున్నారు మండలి కృష్ణారావు గారు. అదండి ఆయనలో ఆ విధంగా ఉద్యమ స్ఫూర్తికి బీజం పడింది. ఆ సంవత్సరాల్లో భారత జాతీయ కాంగ్రెస్కి అనుబంధంగా స్థానికంగా వివిధ శాఖలు ఉండేవి. జాతీయ భావాలున్న విద్యార్థులతో ఏర్పాటయ్యింది జాతీయ విద్యార్థి సంఘం, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్.
బహిరంగంగా చెప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండేది ఆ విద్యార్థి సంస్థ. ఆ సంస్థ అవనిగడ్డ శాఖకు అధ్యక్షుడిగా కృష్ణారావుగారి రాజకీయ జీవితం మొదలయ్యింది 1942లో. ఆ తర్వాత 4 ఏళ్లు హైస్కూల్లో ఉన్నన్ని రోజులు కాలేజీకి వెళ్లేదాకా ఆ శాఖను అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో అత్యంత సమర్థవంతంగా నడిపారు. అంత చిన్న వయసులోనే, ఇంకా హైస్కూల్లో చదువుతూ ఉండగానే కృష్ణారావుగారు చేపట్టిన ఉద్యమాల కార్యక్రమాల జాబితా కూడా పెద్దదే. వాటి లోతుల్లోకి వెళితే అసలీ కుర్రాడు పాఠాలు చదవడానికి సమయం ఎక్కడ దొరికేది అనిపిస్తుంది. అలాంటి కార్యక్రమాల్లో కొన్నింటి గురించి క్లుప్తంగా చెప్తాను. 1942 ఆగస్టులో ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు జైళ్లుకెళ్లారు. వాళ్లకి మద్దతుగా స్వాతంత్ర్య పిపాసగల ఉపాధ్యాయులు విద్యార్థుల్ని రహస్యంగా ఉత్తేజపరుస్తూ ఉండేవాళ్లు. అజ్ఞాతంలో ఉన్న నాయకులు కూడా విద్యార్థుల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉండేవాళ్లు. దాన్లో భాగంగా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో అన్నే అంజయ్య, మద్దూరి అన్నపూర్ణయ్య లాంటివాళ్లు అజ్ఞాతంలో ఉండి రహస్య వార్తా బులెటిన్లు ప్రచురిస్తూ ఉండేవాళ్లు. వాటిని సేకరించిన మండలి కృష్ణారావుగారు రాత్రిపూట ఆ వార్తల్ని అవనిగడ్డలోని గోడల నిండా అతికిస్తూ ఉండేవాళ్లు. కొన్నిసార్లైతే టెలిఫోన్ తీగల్ని కత్తిరించడంలో కూడా భాగస్వామి అయ్యాడాయన. వీటన్నింటికీ ఉపాధ్యాయుల మద్దతు కూడా ఉండేది కృష్ణారావుగారి బృందానికి. ముఖ్యంగా కావూరి వెంకట్రామయ్య అనే మాస్టారుకి ప్రియ శిష్యుడు ఈయన. ఈ కుర్రాడ్ని ఆయన ఎంతగా నమ్మేవాడంటే, ఒకసారి 200 రూపాయలు అతడి చేతికిచ్చి రేపల్లెలోని తన బంధువులకి ఇవ్వమని పంపించారు ఆ మాస్టారు. ఆ రోజుల్లో 200 రూపాయలు అంటే చాలా చాలా పెద్ద మొత్తం. ఆ బంధువు ఆశ్చర్యపోతుంటే మాస్టారు చెప్పారట, కృష్ణారావు మీద నాకు ఆ మాత్రం నమ్మకముంది అని. అప్పటికీ ఆయన వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఇంకా 1943 ఆగస్టుకి క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంలో అవనిగడ్డలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో జాతీయ జెండా ఎగరెయ్యాలి అని కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. క్షేత్రస్థాయిలో అమలుపరిచే బాధ్యత కృష్ణారావుగారు అధ్యక్షుడిగా ఉన్న జాతీయ విద్యార్థి సంఘానికి ఇచ్చారు. తమ సభ్యుల్ని 4 బృందాలుగా విభజించి రాత్రి చీకటి పడ్డాక జెండాలు కట్టడానికి 4 దిక్కులకు పంపించారు కృష్ణారావుగారు. తాను స్వయంగా ఇంకొక మిత్రుడితో కలిసి అర్ధరాత్రి హైస్కూలు ఆవరణలో జెండాలు కట్టడానికని ఉద్యుక్తులయ్యారు. రాత్రి 12 దాటాక ప్రహరీగోడ దూకారు. గోడ పక్కనంతా ముళ్లకంపలు, మురుగునీరు, అక్కడ తాచుపాములుంటాయని పగలే అటువైపు వెళ్లడానికి భయపడుతుండేవాళ్లు. అలాంటి పొదల్లోకి దూకి అక్కడ్నుంచి పాక్కుంటూ స్కూలు బిల్డింగు వైపుకెళ్లారు. చుట్టూ చిమ్మచీకటి, బయట రోడ్లమీద గస్తీ తిరుగుతున్న పోలీసులు. అయినా ధైర్యంగా మిత్రుడితో కలిసి స్కూలు భవనం చేరుకున్నారు. కాని పైకెక్కడానికి వీలుకాక పక్కనే ఉన్న పూరిపాకమీద, బొప్పాయి చెట్లమీద జెండాలు కట్టారు. మరికొన్నింటిని స్కూలు భవనం గోడలకి అతికించారు. మళ్లీ అట్లాగే గోడ దూకి రోడ్డుమీదకొచ్చారు. ఈసారి పోలీసుల చేతికి చిక్కక తప్పలేదు. కృష్ణారావుగారి చేతుకున్న మైదాపిండి జిగురు చూసి గద్దించారు పోలీసులు. లాఠీలతో 4 తగిలించారు నిజం చెప్పమని. ఎవరీ కుర్రాడు అని తెలుసుకునే క్రమంలో కృష్ణారావుగారి బాబాయి పక్క ఊరి కరణం అని తెలుసుకుని ఆయనమీద గౌరవంతో, ఈసారికి నిన్నొదిలేస్తున్నాము, మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యొద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపించారు. మొత్తానికి కృష్ణారావుగారు ఇతర బృందాలు ఆ రాత్రిపూట చేసిన సాహసాలు విజయవంతం అయి 1943 ఆగస్టు 9 పొద్దున్నే అవనిగడ్డలో ఎటు చూసినా వీధి వీధున, చెట్టు చెట్టుకి, పూరిపాకలక్కూడా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. విద్యార్థి సంఘాల మీద, ముఖ్యంగా కృష్ణారావుగారి మీద పోలీసుల నిఘా ఎక్కువవడంతోటి అజ్ఞాతంగానే ఊరూరూ తిరిగి పై నాయకులిచ్చిన ఆదేశాల్ని అమలుపరుస్తూ ఉండేవాళ్లు.
1943 డిసెంబర్లో జైళ్లల్లో ఉన్న రాజకీయ నాయకుల్ని కొంతమందిని విడుదల చేశారు. వాళ్లల్లో ఘంటసాల వాస్తవ్యులైన గొట్టిపాటి బ్రహ్మయ్యగారు కూడా ఉన్నారు. అలాంటి పైస్థాయి నాయకులు విద్యార్థి వాలంటీర్లని తోడు తీసుకుని ప్రచారానికి వెళ్తుండేవాళ్లు. విద్యార్థులు కూడా పైస్థాయిలో నాయకులతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తూ ఉండేవాళ్లు. అట్లా మండలి కృష్ణారావు గారికి తన 17 సంవత్సరాల వయసులోనే వయోవృద్ధులైన గొట్టిపాటి బ్రహ్మయ్య గారితో పరిచయమయ్యింది. ఆ పరిచయం జీవితాంతం కొనసాగడమే కాకుండా బ్రహ్మయ్య గారు కృష్ణారావు గారిని మనవడా అని పిలుస్తూ ఉండేవాళ్లట. ఒకసారి పైస్థాయి నాయకుల పరిచయాలు పెరిగాక తమ ప్రాంతానికొచ్చే నాయకుల్ని ఆహ్వానించి ప్రత్యేకంగా విద్యార్థులతో సమావేశాలు, రాజకీయ క్లాసులు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు కృష్ణారావు గారు విద్యార్థి సంఘ నాయకుడిగా. ఆ క్రమంలోనే ఆచార్యరంగా, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి పైస్థాయి నాయకులతో సన్నిహిత పరిచయాలు పెరిగాయి. వాళ్లంతా కూడా కృష్ణారావు గారిలోని చురుకుదనానికి, అంకితభావానికి ఆశ్చర్యపోతూ ఉండేవాళ్లు. కృష్ణారావుకి ఒక పని చెప్పామంటే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని భరోసా ఉండేది ఆ పైస్థాయి నాయకుల దృష్టిలో. విద్యార్థి కాంగ్రెస్ నుంచి దివితాలూకా కాంగ్రెస్ సమితి సెక్రటరీగా ఎన్నికయ్యారు. మరిన్ని బాధ్యతలు పెరిగాయి. ఊరూరా తిరిగి కాంగ్రెస్ సంఘాలు ఏర్పాటు చేశారు. గమనించాల్సిన విషయమండి, ఇవన్నీ ఆయనింకా హైస్కూల్లో ఉండగానే. బహుశా ఎస్ఎస్ఎల్సీలో ఉండి ఉండొచ్చు ఈ సమయానికి. కేవలం స్వాతంత్ర్యోద్యమ కార్యక్రమాల్లోనే కాకుండా ఎవరికి ఎప్పుడు ఎక్కడ అవసరం వచ్చినా ఆయనే ముందుండేవాళ్లు. ఆ రోజుల్లో రెండో ప్రపంచ యుద్ధం ముమ్మరంగా కొనసాగుతున్నప్పుడు దేశమంతా కూడా కిరోసిన్ కొరత ఉండేది. విద్యార్థులు చదువుకోవడానికి కిరోసిన్ దీపాలే ఆధారం. బ్లాక్ మార్కెట్లో కిరోసిన్ కొనలేని పేద విద్యార్థులకు సహాయం చెయ్యడానికి నడుం కట్టారు కృష్ణారావు గారు. ఒక డబ్బా పట్టుకుని కిరాణా దుకాణాలకు, కాస్త ఉన్నవాళ్ల ఇళ్లకు వెళ్లి భిక్ష అడిగినట్లుగా కిరోసిన్ అడిగి అలా సేకరించిన కిరోసిన్ని పేద విద్యార్థులకు ఇచ్చేవాళ్లు. అలాగే చదువుకోవడానికి పుస్తకాలు లేని పేద పిల్లల కోసమని ఇంటింటికి వెళ్లి వాళ్ల పిల్లలెవరైనా చదివి పడేసిన పాత పుస్తకాలుంటే సేకరించి తెచ్చి పేద పిల్లలకు ఇస్తుండేవాళ్లు. ఈ సేవాగుణం జీవితాంతం కొనసాగడం కృష్ణారావు గారి వ్యక్తిత్వంలో ప్రముఖంగా చూడదగిన అంశం. ఆయనలో అంత చిన్న వయసు నుంచే పెంపొందిన ఇంకొక గుణం తమ ఊరు పరిసరాల సంక్షేమం. 1944లో పురావస్తు శాఖకు ఒక పెద్ద ఉత్తరం రాశారు. నాగార్జున కొండమీద నుంచి బౌద్ధ శిల్పాలను తరలించడం ఆపండి, లోగడ ఇలాగే అమరావతిలోని బౌద్ధ శిల్పాలను మద్రాసు మ్యూజియంకి తరలించారు, వాటిని పట్టించుకునే నాథుడు లేక అవి అనాథలుగా ఉన్నాయి, అలాంటి పొరపాటు మళ్లీ చెయ్యొద్దు, తక్షణమే మీ ప్రతిపాదన విరమించుకుని నాగార్జున కొండమీద బౌద్ధ అవశేషాల్ని అక్కడే ఉంచండి అని ఆంగ్లంలో ఒక విజ్ఞప్తిని టైప్ చేయించి దాని కింద స్టూడెంట్ కాంగ్రెస్ బిహెచ్ స్కూల్ అవనిగడ్డ ఎంవి కృష్ణారావు అని తను సంతకం చేసి మరొక 223 మంది విద్యార్థులతో సంతకాలు చేయించి 5 పేజీల పిటిషన్ని సిమ్లాకి పంపించారు. ఆ కాపీ యూట్యూబ్ వీడియోలో చూపిస్తున్నానండి. అంత చిన్న వయసులోనే కృష్ణారావు గారి ఆలోచన పరిధి ఎంత విస్తృతంగా ఉండేది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకా హైస్కూల్లో ఉండగానే 1945లో ఇంకొక సాహసం చేశారు. నాన్నగారి నుంచి, ఇతర నాయకుల నుంచి మహాత్మాగాంధీ గురించి, ఆయన నిరాడంబరత, శాంతియుత పోరాట పంధాల గురించి విని తెలుసుకుని ఉండడంతో ఎలాగైనా ఆయన్ను చూడాలని ఉండేది 18 సంవత్సరాల కృష్ణారావు గారికి. 1945లో గాంధీగారిని, ఇతర జాతీయ నాయకుల్ని ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేశాక బొంబాయిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగింది. దానికి గాంధీగారు హాజరవుతున్నారు అని తెలిసి ఇంకా హైస్కూల్ స్టూడెంట్గానే ఉన్న కృష్ణారావు గారు బొంబాయి వెళ్లారు. ఇంట్లో చెప్తే ఒప్పుకోరు అని తెలుసు కాబట్టి చెప్పకుండానే వెళ్ళిపోయారు. అక్కడ తొలిసారిగా బిర్లా భవన్లో
బస చేసిన గాంధీగారిని దగ్గరగా చూసే అవకాశం లభించింది. ఆ తొలి దర్శనమే తనని జీవితాంతం ప్రభావితం చేసింది అని రాసుకున్నారు తర్వాత రోజుల్లో. ఆ తరువాతి సంవత్సరం కూడా మద్రాసులోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాల్లో పాల్గొనడానికి మహాత్మాగాంధీగారు రైల్లో వెళుతుంటే, వెళ్లేటప్పుడు తెనాలి రైల్వే స్టేషన్లో, తిరిగొచ్చేటప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో మరొక 2 సార్లు మహాత్మాగాంధీని చూశారు. ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం రాకపోయినా ఆయన స్ఫూర్తితోనే, ఆయన మార్గంలోనే అనేక కార్యక్రమాలు కొనసాగించారు తర్వాత రోజుల్లోనూ, తన చివరి శ్వాసదాకా. ఇట్లా అత్యంత సంఘటనాత్మకంగా ఈవెంట్ఫుల్గా గడిచింది కృష్ణారావు గారి హైస్కూలు జీవితం. 1945లోనే స్కూల్ ఫైనల్ పరీక్ష పాసయ్యారు. పై చదువులకు కాలేజీ అవనిగడ్డలో లేదు. బందరో బెజవాడో వెళ్లాలి. అప్పటికి కృష్ణారావు గారి నాన్నగారి ఆర్థిక పరిస్థితి అంత బావుండలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి దగ్గరనే ఉండిపోవాల్సొచ్చింది 1 సంవత్సరం పాటు. ఆ సమయంలో కూడా 2 చెప్పుకోదగ్గ సంఘటనలు జరిగాయి ఆయన జీవితంలో. వాటిల్లో ఒకటి, ఊరు పక్కనే ఉన్న బంజరు భూముల్ని సాగు చేసుకుంటున్న రైతుల హక్కులు కాపాడ్డం. 1945 ప్రాంతాలకి అవనిగడ్డ, భావదేవరపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సమీపంలోని 3000 ఎకరాల బంజరు భూముల్ని రైతులు సాగు చేసుకుంటున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని అడ్వైజరీ కమిటీ ఆ బంజరు భూముల్ని సైనికులకు కేటాయించి రైతుల్ని ఆ భూముల్లో నుంచి తప్పుకోమని నోటీసులిచ్చారు. కృష్ణారావు గారి నాన్నగారు కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సంస్కరణ కార్యక్రమాలు చేపట్టారు అని తెలుసుకున్నాం కదా. ఆ బాధిత రైతులందరూ ఆయన దగ్గరకొచ్చి సహాయం చేయమన్నారు. వెంకట్రామయ్య గారు, అంటే కృష్ణారావు గారి నాన్నగారు, లాయర్లతో మాట్లాడి కోర్టులో కేసేసి స్టే ఆర్డర్ తెప్పించారు. మరుసటి సంవత్సరం ప్రకాశం పంతులు గారి మంత్రివర్గం ఏర్పడ్డాక సైనికులకు ఇచ్చే ప్రతిపాదన పూర్తిగా రద్దు చేయించారు. ఈ మొత్తం సంఘటనలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండి అలాంటి సమస్యలను ఏ విధంగా నేర్పుగా పరిష్కరించాలో అభ్యాసాత్మకంగా నేర్చుకున్నారు కృష్ణారావు గారు. ఇలాంటివన్నీ భవిష్యత్తులో ఆయన చేపట్టిన అనేక ఉద్యమాలకు మార్గదర్శకాలయ్యాయి. 1945లోనే జరిగిన మరొక సంఘటన, కాలేజీకి వెళ్లే అవకాశం లేక ఇంటి దగ్గరే ఉండిపోయారు అని తెలుసుకున్నాం కదా. ఆ రోజుల్లో కొన్నిసార్లు పశువుల్ని మేపడానికి సముద్రతీర ప్రాంతాలకు వెళ్తుండేవాళ్లు కృష్ణారావు గారు. అలా వెళ్ళినప్పుడు ఒకరోజు ఎత్తైన దెబ్బమీద నిల్చుని ఉండగా దూరంగా కనిపించిన సరుగుడు తోటలు, తాటిచెట్లు అవన్నీ ఉన్న లంక భూముల్ని గమనించారు. కొన్ని 100 ఎకరాలు అలాంటి భూమి సాగుకి వీలుగా లేదు. ఆ భూమిని సాగులోకి తీసుకొచ్చి రైతులకు అందేలాగా చేస్తే దివిసీమ మరింత సౌభాగ్యవంతమవుతుంది అనిపించిందాయనకు. 19 ఏళ్ల కుర్రాడికి ఆ సమయంలో అలాంటి ఆలోచన రావడమంటే అప్పుడే ఆయనకు తెలియకుండానే తన భవిష్యత్తుని నిర్దేశించుకున్నారేమో అనిపిస్తుంది. 1945లో అలా ఆలోచన మాత్రంగా అనిపించిన ఆ భావనే ఒక 20 ఏళ్ల తర్వాత కోఆపరేటివ్ అగ్రికల్చరల్ సొసైటీల స్థాపనకు, వాటి ద్వారా ఆ భూములన్నీ సాగులోకి రావడానికి దారితీసింది. ఆ వివరాలు టైంలైన్ ప్రకారం తెలుసుకుందాం. ఇవండి మండలి కృష్ణారావు గారికి 20 సంవత్సరాలు వయసొచ్చేదాకా ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. మొదట్లోనే చెప్పాను కదా, కృష్ణారావు గారి జీవిత ప్రయాణమంటే రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవా ప్రస్థానమే అని. ఆయన హైస్కూలు రోజుల్లోనే వాటికి పునాది పడడమే కాకుండా హైస్కూలు పూర్తయ్యేసరికి నాయకత్వ లక్షణాలని, ఉద్యమ స్ఫూర్తిని తన వ్యక్తిత్వంలో విడదీయరాని భాగం చేసుకున్నారు. ఇన్ని అనుభవాల నేపథ్యంలో 1 సంవత్సరం విరామం తీసుకున్నాక 1946లో బందర్లో కాలేజీలో అడుగుపెట్టారు. అక్కడ కూడా ఇదే ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన కృష్ణారావు గారి జీవితంలోని తరువాతి సంఘటనల గురించి వచ్చేవారం మండలి వెంకటకృష్ణారావు గారి జీవన ప్రస్థానం 2వ భాగంలో మాట్లాడుకుందాం.
ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమం రెండో భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.